ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సహజమే. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక రాజకీయ పార్టీ తిరిగి ప్రజల్లో విశ్వాసం సంపాదించాలంటే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, నాయకత్వం ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలి అనే అంశాలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ ఇటీవల చేసిన పలు వ్యాఖ్యలు, ప్రజాసభల్లో ఆయన అనుసరిస్తున్న రాజకీయ శైలి పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. విశాఖపట్నం పర్యటన సందర్భంగా జగన్ చేసిన ప్రసంగాలు, వివిధ అంశాలపై ఆయన స్పందించిన తీరు అధికార కూటమి పాత్రమే కాకుండా రాజకీయ విశ్లేషకుల మధ్య కూడా చర్చనీయాంశమైంది. అధికార పక్షంపై విమర్శలు చేయడం ప్రతిపక్షం బాధ్యత అయినప్పటికీ ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుంది, తటస్థ ఓటర్లు దాన్ని ఎలా స్వీకరిస్తున్నారు అనే అంశాలు ఇప్పుడు ప్రధానంగా చర్చగా మారాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొదటి అవసరం ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవటం. ప్రజలు ఎందుకు దూరమయ్యారు, పాలనలో ఎక్కడ లోపాలు జరిగాయి, ఎలాంటి మార్పులు అవసరం అనే అంశాలపై ఆత్మ పరిశీలన చేయటం సాధారణ రాజకీయ ప్రక్రియగా భావిస్తారు. చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ప్రజల్లో సహజంగానే పెరిగే అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తాయి. కొన్నిసార్లు అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండి ప్రజా సమస్యలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం ద్వారా రాజకీయంగా లాభపడిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా అలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందా, లేక దూకుడు రాజకీయాలనే కొనసాగిస్తుందా అనే అంశంపై పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇటీవల కొన్ని నేర ఘటనలు, ప్రమాదాల కేసులు, చట్ట వ్యవస్థకు సంబంధించిన అంశాలపై జగన్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ నుంచి తీవ్ర విమర్శలకు దారితీశాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశ్నించినప్పటికీ కొన్ని సందర్భాల్లో నిందితుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారనే అభిప్రాయాన్ని అధికార పక్షం వ్యక్తం చేస్తుంది. అయితే వైసీపీ మాత్రం దీనిని పూర్తిగా ఖండిస్తుంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని పార్టీ వాదిస్తుంది. ప్రభుత్వం చర్యలను ప్రశ్నించడం ప్రతిపక్ష బాధ్యతేనని కూడా వైసీపీ చెబుతుంది. ఈ రెండు వాదనల మధ్య ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది అనేదే ప్రస్తుతం రాజకీయంగా కీలక అంశంగా మారింది. సాధారణంగా ఓటర్లు శాంతి భద్రతలు, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. నేరాలు, హింస, చట్ట వ్యవస్థకు సంబంధించిన అంశాల విషయంలో ప్రజలు సున్నితంగా స్పందించే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లే సందేశాన్ని నిర్ణయించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ప్రజా వేదికలపై చేసే ప్రతి వ్యాఖ్యలో రాజకీయ నాయకులు సమతుల్యత పాటించవలసిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత పార్టీ తన రాజకీయ శైలిలో మార్పు తీసుకురావాలని కొంతమంది పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 5 ఏళ్ల పాలనపై వచ్చిన విమర్శలను విశ్లేషించుకొని వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ కొత్త రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. పాలనలో జరిగిన లోపాలపై ఆత్మ పరిశీలన, ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం, స్థానిక సమస్యలపై ఉద్యమాలు, పార్టీ పునర్నిర్మాణం వంటి అంశాలపై దృష్టి పెడితే ప్రతిపక్షం బలపడే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపును నిర్ణయించేది కేవలం సాంప్రదాయ ఓటు బ్యాంకు మాత్రమే కాదు. తటస్థ ఓటర్లు, యువత, కొత్త ఓటర్లు కూడా కీలక పాత్ర పోషిస్తారు. వైసీపీకి ఇప్పటికీ గణనీయమైన ఓటు శాతం ఉన్నప్పటికీ భవిష్యత్తులో తిరిగి అధికారంలోకి రావాలంటే తటస్థ వర్గాలను ఆకర్షించవలసిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అందుకోసం పార్టీ సందేశం, నాయకత్వం, రాజకీయ వైఖరి అన్నీ కొత్తగా కనిపించవలసి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అనేక రాజకీయ పార్టీలో సంస్థాగత మార్పులు జరుగుతుంటాయి.
జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని సమీక్షించడం, కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించడం, సీనియర్ నాయకులతో సమన్వయం పెంచడం వంటి చర్యలు సాధారణంగా కనిపిస్తాయి. వైసీపీలో కూడా ఇలాంటి మార్పులు అవసరమా అనే చర్చ జరుగుతుంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మరింత చురుకుగా వ్యవహరించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధినేతకు వివరించడం, పార్టీ వ్యూహాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించడం అవసరమని కొందరు రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. అయితే పార్టీ నిర్మాణం, నాయకత్వ నిర్ణయాలు పూర్తిగా వైసీపీ అంతర్గత వ్యవహారాలేనని, వాటిపై తుది నిర్ణయం పార్టీ అధిష్టానిదేనని కూడా రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రాజకీయాల్లో బలమైన నాయకత్వం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యంగా సంస్థాగత వ్యవస్థ కూడా ఉంటుంది. ఒక వ్యక్తి చుట్టూ పార్టీ నిర్మితమైతే ఆ నాయకుడి ప్రజాదరణ పార్టీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో బలమైన సంస్థాగత నిర్మాణం ఉంటే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పార్టీ నిలదొక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైసీపీ ఇప్పటికీ జగన్ నాయకత్వం చుట్టూనే కేంద్రీకృతమై ఉందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయాల్లో సీనియర్ నాయకుల పాత్ర ఎంత మేరకు పెరుగుతుంది, సంస్థాగత మార్పులు చోటు చేసుకుంటున్నాయా అనేది రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుతం వైసీపీ ముందున్న అతిపెద్ద సవాల్ ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి పొందటం. అందుకోసం కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ విధానాలను ప్రజలకు వివరించడం, స్థానిక సమస్యలపై పోరాటాలు చేయటం, కొత్త రాజకీయ ఎజెండాతో ముందుకు రావడం అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అధికార కూటమి తన పాలనను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా వైసీపీ అనుసరించే వ్యూహమే పార్టీ భవిష్యత్తును నిర్ణయించే అంశంగా మారే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాజకీయంగా కీలక దశలో ఉంది. ఎన్నికల పరాజయం తర్వాత పార్టీ పునర్నిర్మాణం, ప్రజల్లో తిరిగి విశ్వాసం పెంపొందించడం, నాయకత్వ శైలిలో మార్పులు తీసుకురావడం వంటి అంశాలు సహజంగానే చర్చకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యాఖ్యలు, రాజకీయ వ్యూహాలు పార్టీకి ఎంతవరకు ఉపయోగపడతాయి, లేక కొత్త సవాళ్లను సృష్టిస్తాయా అన్నది రాబోయే కాలంలో స్పష్టమవుతుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారంలోకి తిరిగి రావాలంటే ఏ ప్రతిపక్షమైనా ప్రజల అభిప్రాయాలను నిశితంగా అర్థం చేసుకొని మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తన వ్యూహాలను మలుచుకోవాల్సిందే. వైసీపీ కూడా అదే దిశగా అడుగులు వేస్తుందా లేదా అనేది ఆ పార్టీ భవిష్యత్ రాజకీయ ప్రయాణాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారనుంది.